ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. దువ్వాడ మాధురి, దివ్యల మాధురి గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దివ్యల మాధురి కేటీఆర్ను కలిశారు అని, అలాగే బెల్లంకొండ సురేష్ను కూడా కలిశారు అంటూ ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. కేటీఆర్ని ఆదర్శంగా తీసుకుంటామని దివ్యల మాధురి చెప్పినట్టుగా ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఆ క్లిప్పింగ్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నా చేతిలో కూడా అది కనిపిస్తూ ఉంది. అందులో ఏముంది అంటే, కేటీఆర్ కూడా నాకు మంచి మిత్రుడే. బెల్లంకొండ సురేష్ ద్వారా పార్క్ హయత్ హోటల్లో 2-3 సార్లు కలిశాను. పెద్ద పొజిషన్ అనే గర్వం ఉండదు, చాలా సరదాగా జాలీగా ఉంటారు. రాజకీయాల్లో పెద్ద స్థాయికి వెళ్ళాలి అంటే ఎలా పని చేయాలో ఓపికగా చెప్పేవారు. దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా కేటీఆర్ గారి పొలిటికల్ లైఫ్ చూసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయాక గ్యాప్ వచ్చి ఆయన్ను కలవడం లేదు. మీడియా చిట్ చాట్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్యల మాధురి అంటూ ఇది వైరల్ అవుతూ ఉంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముంది? నిజంగా సహజంగా ఎప్పుడు దివ్యల మాధురి చెప్తూ ఉంటారు, దువ్వాడ శ్రీనివాస్ చెప్తూ ఉంటారు, మాకు జగనే ఆదర్శం, రాజకీయాల్లో జగనే ఆదర్శం మరి కొత్తగా ఇప్పుడు కేటీఆర్ మాకు రాజకీయాల్లో ఆదర్శం అంటూ మీడియా చిట్చాట్లో దివ్యల మాధురి చెప్పారు అంటూ ఇది ప్రచారం జరుగుతూ ఉంది. తెలంగాణ న్యూస్ టుడే daily.com అనే వెబ్సైట్లో ఇది ప్రచారం జరుగుతూ ఉంది. దీని గురించి ఒక్కసారి మనం దివ్యల మాధురితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమెతో ఎప్పుడెప్పుడు కలిసారు, నిజంగా రాజకీయాల్లో ఎదగడానికి కేటీఆర్ విషయాలు ఏమైనా చెప్పారా, ఎలా ఎదగాలనే వాటి గురించి క్లాస్ తీసుకున్నారా, అండ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ను ఎందుకు కలిశారు, ఎందుకు వీళ్ళంతా కలిసి పార్క్ హయత్లో కలిశారు, దీని గురించి దివ్యల మాధురి ఏమంటున్నారో మనం చూద్దాం. దివ్యల మాధురి మనకు అందుబాటులో ఉన్నారు. మాధురి గారు నమస్తే అండి. నమస్తే అండి రోహిత్ గారు. మాధురి గారు, నాకు మాటికి దువ్వాడ మాధురి అనే వస్తుంది. దివ్యల మాధురి, మిమ్మల్ని దువ్వాడ మాధురి అని పిలవమంటారా, దివ్యల మాధురి అని పిలవమంటారా? దువ్వాడ మాధురి అని పిలవచ్చు హ్యాపీగా. దువ్వాడ మాధురి అని పిలవచ్చా? యా, ఓకే. మాధురి గారు, ఏంటి కేటీఆర్ని కలిశారు మీరు, బెల్లంకొండ సురేష్ మీరందరూ కలిశారు అంటూ మీడియాలో ఒక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఏంటి, ఎప్పుడు కలిసారు? రాజకీయ పాఠాలు కేటీఆర్ దగ్గర నేర్చుకున్నారా? రోహిత్ గారు, యాక్చువల్గా నేను కూడా నిన్నటి నుంచి చూస్తున్నాను. అసలు బెల్లంకొండ సురేష్ అంటే ఎవరండి? నాకు అసలు ఎవరో తెలీదు. బెల్లంకొండ సురేష్ అంటే ఎవరో మీరు చెప్తే తెలుసుకుందాం అనుకో. బెల్లంకొండ సురేష్ తెలీదా? తెలీదండి నాకు ఎవరు కూడా. ఫేమస్ ప్రొడ్యూసర్, మీరు సినిమాలు తీయాలని కూడా అనుకుంటున్నారు, తెలీదు అని అంటారు. మరి వార్త ఏమో సినిమాలు తీయాలనుకుంటే నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను, అంతవరకే. నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాను, ఒక సినిమాకి నిర్మాతగా చేశాను, ఒక సినిమా తీసాను, అంతవరకే. గానీ నాకు ఈ బెల్లంకొండ సురేష్ అంటే ప్రొడ్యూసర్ అని నాకు ఇంతవరకు తెలీదు. అసలు బెల్లంకొండ సురేష్ ఎవరో తెలీదు. నేను కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ న్యూస్ చూసి నేను కూడా ఒక ఇంత షాక్ గురయ్యాను. అసలు ఏం జరుగుతోంది నా వెనక, అసలు ఏం కుట్రలు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతున్నాయి కూడా తెలియని షాక్ లో, అయోమయంలో నేను ఉన్నాను. ఎవరైతే ఈ న్యూస్ పోస్ట్ చేశారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవిడెంట్ గా ఈ న్యూస్ ని పోస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను ఏదైనా ప్లాట్ఫామ్ లో ఈ విధంగా నేను మాట్లాడినటువంటి మాటలు ఏమైనా ఉంటే వీడియో పోస్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఓకే, బెల్లంకొండ సురేష్ కానీ కేటీఆర్ని కూడా కలిసారు. రాజకీయాల్లో పెద్ద స్థాయికి వెళ్ళాలి అంటే ఎలా పని చేయాలో ఓపికగా చెప్పేవారు అని మీరు అన్నారంటూ ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది. ఇది కూడా అబద్ధమైన? కేటీఆర్ కలిసారు? అదే అంటున్నాను. మీ ఆడియో డిస్టర్బెన్స్. ఖచ్చితంగా కేటీఆర్ నేను కలిసానని, బెల్లంకొండ సార్లు కలిసానని చెప్పి వినిపిస్తుంది. ఓకే పర్ఫెక్ట్. సో నాకు కూడా ఎవిడెంట్ గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది రోహిత్ గారు. సో మీ ఆర్టీవీ ఛానల్ ద్వారా ఎవరైతే ఈ విధమైన న్యూస్ ని పోస్ట్ చేసి సర్క్యులేట్ చేసి ప్రాపగేట్ చేస్తున్నారో ఖచ్చితంగా నేను ఎవిడెంట్ గా వాళ్ళు పెట్టాలని కోరుకుంటున్నాను. లేదంటే దీని మీద కూడా నేను సివియర్ గా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వాళ్ళకి హెచ్చరిస్తున్నాను కూడా. ఉండండి ఒకసారి, తెలంగాణ న్యూస్ టుడే daily.com నేను ఒకసారి కొట్టి చూస్తాను. కొట్టి చూడండి ఒకసారి.
ఓకే, ఒకటి ఓపెన్ అయింది. నాకు ఓకే, ఫేక్ అని వస్తుంది. తెలంగాణ న్యూస్ టుడే డైలీ పేరుతో ఈ పేపర్ లేదు, కేటీఆర్ పై వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్స్ ఫేక్ అని కూడా ఇక్కడ వస్తుంది. ఏవో 2-3 క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీకు సంబంధించిన క్లిప్పింగ్ కూడా ఉంది, కానీ ఇది ఫేక్ అని. ఓకే, ఈ న్యూస్ వెబ్సైట్ అయితే కనిపించట్లేదు, కానీ ఎవరో మీపై కావాలని అలా ఒక న్యూస్ వెబ్సైట్ ఉంది అని క్రియేట్ చేసి పైకి ఇక్కడ మిగతా 2వ పేజీలో అంట, మీడియా చిట్చాట్లో మీరు అన్నారు మిగతా 2వ పేజీలో అంటూ అక్కడ చూడొచ్చు ఒకసారి. కానీ ఇది ఫేక్. దువ్వాడ మాధురి చెప్తున్నారు ఇది ఫేక్ అని చెప్తున్నారు. మాధురి గారు, ఏంటిది మీపై ఎందుకు, ఎవరికి అవసరం ఉంది ఇలాంటి న్యూస్ని ప్రాపగండ చేయడానికి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకు పగబట్టి మరి మాధురిని ఎందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు నా మీద అనవసరంగా ఇలాంటి ఊహాగానాలు ఊహా కథనాలు రాస్తున్నారో, ఒక ఆడపిల్ల మీద ఇలా చేయాలని ఎందుకు అనిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. మేము ఆంధ్ర మేము, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మేము జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం. అలాగని మాకు కేటీఆర్, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అందరన్నా మాకు గౌరవమే నాయకులుగా. కానీ ఇలాంటి లేనిపోని న్యూస్లు ఎందుకు అనవసరంగా ప్రచురిస్తున్నారు, ఎందుకు నా మీద పెడుతున్నారు? నిన్న ట్విట్టర్ మొత్తం పోస్ట్ చేశారు చాలా మంది. నాకు చాలా మంది వాట్సాప్ లో కూడా పంపించారు, మేడం గారు మీరు ఎప్పుడు కలిశారు అని. ఎందుకు ఇలా అనవసరమైన న్యూస్లు నా మీద ఇలా పెడుతున్నారో నాకు కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి, ఇబ్బందికి కూడా గురి చేస్తూ ఆశ్చర్యానికి కూడా గురవుతున్నాను రోహిత్ గారు నేను చాలా. ఎస్, ఇది ఫేక్ అని అయితే అర్థమైంది మీరు చెప్పడంతో. అండ్ ఈ వెబ్సైట్ కూడా లేదు. పైగా ఇక్కడ మిగతా 2వ పేజీలో పక్కాగా ఇది ఒరిజినల్ కరెక్ట్ అని చూపించే ప్రయత్నంలో భాగంగా దీని అంతా ఎడిట్ చేశారు. మిగతా 2వ పేజీలో మిగతా 2వ పేజీలో అని పెట్టి నేను మొన్న ట్విట్టర్ వేదికగా చాలా మంది పోస్టులు పెట్టారు, చాలా మంది. అసలు మీడియా చిట్చాట్ చేశారు, ఈ రోజు మీడియాతో చిట్చాట్ లో మాట్లాడారు. అసలు ఎందుకండి మేము చేస్తాం, అసలు మాకు అవసరం ఏముంది అసలు? ఇప్పుడు కేటీఆర్ గారిని కలవాల్సిన అవసరం ఏముంది? నిజంగా కలిసాననే చెప్తాను కదా, దాంట్లో దాయాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఒక నాయకుడిని కలిస్తే కలిసాననే చెప్తాను, దాంట్లో అబద్ధం ఏముంది? మొన్నటి వరకు ఏం చేశారు, ఎవరో ఒక అమ్మాయి, ఎవరో నెల్లూరో విజయనగరం ఎవరో ఒక అమ్మాయి ఏదో స్టేజ్ మీద డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్సులు చేస్తున్నానని చెప్పి అనవసరంగా ఒక వీడియోని చాలా వైరల్ చేసి ఇది మాధురియే అని చెప్పి చాలా విధంగా వైరల్ చేసి చాలా చేశారు. మొన్నటి వరకు అది జరిగి ఇంకా కొద్ది రోజులు కాలేదు, నిన్నటి నుంచి ఏంటి న్యూస్ ప్రాపగేట్ చేస్తున్నారు. మాధురి కేటీఆర్ ని కలిసింది, బల్లంకొండ సురేష్ గారి సహాయంతో కేటీఆర్ ని కలిసింది, శ్రీనివాస్ గారు కూడా కేటీఆర్ నుంచి రాజకీయాలు నేర్చుకుని. ఏంటండి ఈ న్యూస్లు అని నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా కేటీఆర్ గారు కూడా దీని మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఇలాంటి బ్యాడ్ న్యూస్ ని ఇలా చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని నేను కేటీఆర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే మీరేమైనా హర్ట్ అయ్యారా, ఈ న్యూస్ గురించి బాధపడ్డారా? మరి బాధపడుతున్నాను కదా, అసలు ఏంటి ఎందుకు అలా రాస్తున్నారని నేను బాధపడుతున్నానండి నిజంగానే. మీ ఆర్టీవీ తరపు నుంచి అడుగుతున్నాను, ఎందుకు ఇలాంటి అవసరం ఎందుకు వస్తుంది మీకు? ఎందుకు నా మీదే కట్టుకట్టుకొని ఎందుకు మీరు ఇంత బ్యాడ్ ప్రచారం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను కూడా. ఎవరికి ఇంత అవసరం వస్తుంది? ఓన్లీ మాధురి కోసమే పెట్టాల్సినంత అవసరం ఏమొస్తుంది? యూట్యూబ్ లో చూస్తే నా కోసమే, ఇన్స్టాగ్రామ్ లో చూస్తే నా కోసమే, ఫేస్బుక్ లో నా కోసమే, ట్విట్టర్ లో ఎందుకు అంత అవసరం? ఎందుకండి? ఇంకే విషయాలు లేవా చర్చించడానికి? ఎందుకు నా మీద ఇలాగా ప్రచురిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, అంటే ఇక్కడ పైగా ఒక రాజకీయ నాయకుడిని, ఒక రాజకీయ ప్రముఖుని, ఇంకో సినీ ప్రముఖుని ఇద్దరిని కలిశారు అని పోస్ట్ చేశారు. పోనీ ఏదో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకులనో లేకపోతే జనసేన నాయకులనో అని, మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నారు కదా, అక్కడ వారిని కాకుండా ఎందుకు తెలంగాణ నాయకులను పెట్టి ఎందుకు చేసినట్టు? మీరు ఎప్పుడైనా కలవాలని అనుకున్నారా కేటీఆర్ని? ఇంతవరకు అసలు కేటీఆర్ గారిని నేను ఇంతవరకు కలవలేదు, నేను ఇంతవరకు చూడలేదు, ఇంతవరకు నేను మాట్లాడలేదు, అసలు ట్రై కూడా చేయలేదు కలవాలని. అసలు ట్రై కూడా చేయలేదు కలవాలని. ఇంతవరకు నేను అసలు కేటీఆర్ గారిని కలవాలని ట్రై కూడా చేయలేదు. అసలు ఇంతవరకు నేను ఫేస్ టు ఫేస్ అతన్ని చూడలేదు అసలు నేను కేటీఆర్ గారిని. సో మరి ఏం ఉద్దేశించి అయ్యుండొచ్చు, ఏమనుకుంటున్నారు మీరు ఈ వార్త చూసిన వెంటనే? అదే నాకు కూడా అర్థం కావట్లేదండి. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారనేది నాకు కూడా తెలుసుకోవాలనే ఉంది. ఎవరైతే దీన్ని ఫస్ట్ సర్క్యులేట్ చేసి పోస్ట్ చేసి పెట్టారో నాకు కూడా ఖచ్చితంగా వాళ్ళ కోసం తెలుసుకోవాలని ఉంది. దీని మీద కూడా కేటీఆర్ గారు సీరియస్ గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని తెలుసుకోవాలని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. వీలుంటే ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు కలిసి ఈ విషయం చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. ట్రై చేస్తారా, ట్రై చేస్తారా?
ట్రై అంటే ఖచ్చితంగా నాకు అవకాశం దొరికితే నేను ట్రై చేసి ఈ విషయం అతనికి తెలిసిందో లేదో కూడా నాకు తెలియదు. నాకు తెలియచెప్పాలని కూడా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారో చూడండి అని చెప్పి నాకు తెలియచెప్పాలని కూడా ఉంది. నెంబర్ ఉందా కేసీఆర్ గారిది? నా దగ్గర లేదు. ఉంటే మీరు ఇవ్వండి, ఫోన్ చేసి చెప్తాను. ఓకే, మీరు ట్విట్టర్లో కూడా చెప్పొచ్చు మీరు అనుకున్నది, ఇలా ప్రాపగండా చేస్తున్నారు, మీరు కూడా రెస్పాన్స్. అసలు నాకు ట్విట్టర్ లో అకౌంట్ కూడా లేదు రోహిత్ గారు. అనవసరంగా ట్విట్టర్ లో కూడా నా గురించి పెడుతున్నారు కానీ నాకు ఇంతవరకు ట్విట్టర్ లో అకౌంట్ కూడా లేదు. నిజమా? నిజంగా మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు, యూట్యూబ్ లో చాలా నేను యాక్టివ్ గా ఉంటారు. నాకు ఓన్లీ ఇన్స్టాలో అకౌంట్ ఉంది, ఫేస్బుక్ ఉంది అండ్ యూట్యూబ్ ఉంది. ఇంతవరకు నాకు ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. డైలీ పోస్టులు అప్లోడ్ చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ డైలీ పోస్టులు కూడా అప్లోడ్ చేస్తుంటుంటారుగా. ఇన్స్టాగ్రామ్ లో పెట్టు. మరి ట్విట్టర్ లాంటిది లేకపోవడం ఏంటి? జరుగుతుందో నేను కూడా ఇంకా చూడాలి, ఇంకా ఖచ్చితంగా. ఓకే మాధురి గారు, అంటే ఇది ఏపీ నుంచి ఎవరైనా చేశారని అనుకుంటూ ఉన్నారా, లేకపోతే తెలంగాణకు చెందిన వాళ్ళు ఎవరైనా చేశారని అనుకుంటున్నారా మీరు? నాకైతే ఇది ఏపీ నుంచి ఎవరైనా చేశారని అనిపిస్తోంది నా మనసుకి. అంటే దీని ద్వారా మీకు ఇంకా కొంత ఇమేజ్ పెరుగుద్దని అనిపిస్తుందా, లేకపోతే ఇంకా వార్తలో నిలుస్తారనిపిస్తుందా, లేకపోతే మీ ఇమేజ్ని డ్యామేజ్ చేసే కోణం ఏమైనా కనిపిస్తుందా ఇందులో? అంటే వీళ్ళు అసలు ఏం చేయాలనుకుంటారు? ఏం చెయ్యట్లేదండి. ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఇమేజ్ పెంచాలనుకుంటున్నారో, నన్ను ఏం చేయాలనుకుంటున్నారో, లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడ పార్టీలో జాయిన్ అవుతారు అని అనుకుంటున్నారు. అంటే ఏపీ నాయకులను కలిసారు ఎప్పుడో అని ఏదైనా రాసి ఉంటుంటే పర్వాలేదు, కానీ కేటీఆర్ దగ్గర నుంచి రాజకీయాల్లో ఎదగాలంటే ఎలా పని చేయాలో అని ఓపికగా చెప్పేవారని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా కేటీఆర్ని ఫాలో అవుతూ పొలిటికల్ లైఫ్ని చూసి రెగ్యులర్గా ఫాలో అవుతుంటారని రాశారు. మీరేమో జగన్ అని అంటుంటుంటారు కదా, కానీ ఇక్కడ కేటీఆర్ని ఉద్దేశించి రాయడంలో మాధురి గారు నా మాట వినిపిస్తుందా? మొత్తానికి కేటీఆర్ కూడా నాకు మంచి మిత్రుడే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త ఫేక్, ఇది అబద్ధం. దివ్యల మాధురి కేటీఆర్ని కలవలేదు, బెల్లంకొండ సురేష్ని కూడా కలవలేదని చెప్తున్నారు. అసలు ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కూడా నేను చూడలేదు, వాళ్ళ నెంబర్ కూడా నా దగ్గర లేదు, ఎవరో కావాలని ఇదంతా పుట్టించారు, మీడియా చిట్చాట్ కూడా నేను చేయలేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు కేటీఆర్తో ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని దివ్యల మాధురి చెప్తున్నారు. ఏం ఆశించి ఏ ఉద్దేశంతో ఇవి నాపై ఇలాంటివి సర్క్యులేట్ చేస్తున్నారు, కొంత బాధ కలిగించిందని చెప్తున్నారు. ఇలా బెల్లంకొండ సురేష్ ద్వారా పార్కాహిత హోటల్లో 2-3 సార్లు కలిశాను, ఇట్లా రాయటం వల్ల కొంత బాధ కలిగింది, ఖచ్చితంగా దీనిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని దివ్యల మాధురి చెప్తున్నారు. అండ్ ఈ వార్త గురించి మీరేమనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా ఈ వార్త చూస్తూ ఉన్నప్పుడు మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ మీరే ఏదైనా క్వశ్చన్ అడగాలని అనుకుంటే కమెంట్ బాక్స్లో పెడితే రాస్తే నేను ఆ క్వశ్చన్ కూడా దివ్యల మాధురిని అడుగుతాను. మాధురి గారు నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తుంది రోహిత్ గారు. ఓకే దివ్యల మాధురి గారు, సో ఇప్పుడు కేటీఆర్కి ట్వీట్ చేయబోతున్నారా? కనీసం శ్రీనివాస్ గారికైనా ఉండుంటుంది కదా అకౌంట్, మీ ఇద్దరు అకౌంట్ ఒకటేగా. ఖచ్చితంగా నేను ట్వీట్ చేయాలనుకున్నాను. కేటీఆర్ బ్యాడ్ గా ప్రాపగేట్ చేస్తున్నారా, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని నేను కేటీఆర్ గారిని కోరుకుంటున్నాను. ఓకే, కానీ ఇక్కడ రాజకీయాల్లో పెద్ద స్థాయికి వెళ్ళాననే ఆయనకి గర్వం కూడా ఉండదని అంటున్నారు కదా. నిజంగా కేటీఆర్ని తీసుకుంటే ఆయన నుంచి కూడా చాలా రాజకీయంగా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చిన్న వయసులోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు, చిన్న వయసులోనే 30sలోనే ఆయన మంత్రి కూడా అయ్యారు. అంటే ఎప్పుడైనా మామూలుగా అనిపించిందా ఆయన రాజకీయంగా ఎదిగిన తీరు చూసి ఒకసారి కలవాలి, అప్రిషియేట్ చేయాలి అనో? రోహిత్ గారు, తెలంగాణ తీసుకుంటే నాకు కేటీఆర్ గారు అంటే అభిమానమే, మాకు రేవంత్ రెడ్డి గారు అంటే అభిమానమే, మాకు అందరూ అన్న అభిమానమే. రోహిత్ గారు మాకు వీలు ఆలోచన లేదు. మాకు హైదరాబాద్ అంటేనే నాకు ఎనలేని అభిమానం. హైదరాబాద్ పీపుల్ చాలా మంచి వాళ్ళు. నేను హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నన్ను ఎంతో అభిమానిస్తున్నారు, ఎంతో ఆదరిస్తున్నారు. అసలు తెలంగాణ పీపుల్ చాలా గ్రేట్ వాళ్ళంతా. ఇలాంటి న్యూస్లు ఎందుకు ఇలా చేశారు, ఎవరు చేశారో నాకైతే తెలీదు.
మేమైతే అభిమానించే నాయకుడు, మేము రాజకీయాలు ఓనమాలు నేర్చుకున్నది, మేము రాజకీయంగా ఎదగాలనుకున్నది మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసమే. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మా నాయకుడు. ఓకే, ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇలాంటి వార్తల గురించి ఒకవేళ కేటీఆర్ కలిసి ఏమైనా చెప్పాలనుకుంటారా? అంటే కేటీఆర్ కూడా మంచి మిత్రులే కాబట్టి, వైసీపీ నాయకులు కూడా ఆయన మంచి మిత్రులే కాబట్టి మీరు తరచూ హైదరాబాద్ వస్తూ ఉంటారు. దొరికితే ఖచ్చితంగా అవకాశం అనేది నాకు దొరికితే కలిసి మాత్రం నేను చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ న్యూస్ అతనికి కోరుకుంటున్నాను. ఎవరైతే ఇలా ఇలా పబ్లిష్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకోవాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకసారి ఇలా ఎవరు కూడా పట్టకూడదు. ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తున్నాను, చాలా మంది ట్విట్టర్ లో పెట్టారు, చాలా మంది ఫేస్బుక్ లో పెడుతున్నారు, చాలా మంది ఎవరి స్టేటస్ లో పెడుతున్నారు, వాట్సాప్ లో చాలా వైరల్ చేస్తున్నారు. ఇది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. ఎందుకు ఇలా నా వెనక్కి ఇలా ఎందుకు జరుగుతుందని నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తోంది. దీని మీద మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ గారు స్పందించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఎవరైనా టెక్కల నుంచో శ్రీకాకుళం నుంచోనే పెట్టి ఉంటారా? ఏ పార్టీ వాళ్ళు పెట్టి ఉంటారు? టీడీపీ వాళ్ళ, జనసేన వాళ్ళ, లేకపోతే ఇక్కడ నుంచి ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళ? అండి పెట్టుంటే ఈ జనసేన టీడీపీ వాళ్ళే పెడతారు. ఏం మొన్నటి వరకు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి అమ్మాయిది ఎవరు పెట్టారు? వాళ్ళే కదా పెట్టారు. టీడీపీ వాళ్ళు పెట్టారు, జనసేన వాళ్ళు పెట్టారు, ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తారు. ఎవరు పెడుతున్నారు? వాళ్ళే చేస్తున్నారు, ఇంకెవరు చేస్తారు ఇవన్నీ? సో ఖచ్చితంగా ఇది కూడా వాళ్ళ పని అయి ఉంటుంది. సో నిజంగా ఒకవేళ కేటీఆర్ నుంచి నేర్చుకోవాలని అనుకుంటే రాజకీయాలకు సంబంధించి ఏమి నేర్చుకోవచ్చు? నాకు అసలు తెలియదండి. నాకు అసలు తెలంగాణ రాజకీయాల మీద నాకు అసలు ఐడియా కూడా లేదండి నాకు. బట్ కేటీఆర్ గారు మంచిగా మాట్లాడతారు, అంతవరకు నాకు తెలుసు. అంతకు మించి నాకు అసలు తెలియదు. రాజకీయాల గురించి నాకు, తెలంగాణ రాజకీయాల గురించి అసలు తెలియదు. ఓకే, ఎవరో మీ మీద గట్టిగా కోపం ఉండి చేశారనిపిస్తుందా, లేకపోతే సరదాగా చేశారు? ఏదో గట్టిగా కోపం ఉండే చేశారు అనిపిస్తుంది నాకు. సరదాగా అనిపించట్లేదు. సరదాగా చేయాలంటే ఇంకేమైనా చేయాలి, కానీ ఇవేంటండి అర్థం పద్ధం కాని వ్యాఖ్యలు ఏంటి, అసలు అర్థం కాని న్యూస్లు ఏంటి, సర్క్యులేట్ అవుతుంది. అసలు నాకు నిన్నటి నుంచి ఎంత మంది పంపించారో తెలియదు న్యూస్. నాకు అడుగుతున్నారు, ఎప్పుడు కలిసారు, ఏం మాట్లాడారు, ఎప్పుడు కలిసారు, ఎలా మాట్లాడారని అడుగుతున్నారు నాకు. శ్రీనివాస్ చూసారా ఈ న్యూస్ ని? ఆయన రియాక్షన్ చూసారు, నవ్వుకున్నారు శ్రీనివాస్. మనం ఎప్పుడు కలిసామని అన్నారా? మనం ఎప్పుడు కలిసాము, జనాలకు నీకోసం తప్పితే ఇంకొక పని లేనట్టు ఉందని నవ్వుతున్నారు శ్రీనివాస్ గారు. అంటే ఈ మధ్యన గ్రాండ్ గా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు కదా, దానికి గురించి ఎవరైనా కళ్ళు కుట్టి ఇలా చేస్తారని అనుకుంటున్నారా ఏంటి? ఏం కుట్టి చేస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి, ఇది పెట్టిన వాళ్ళకే తెలియాలి. అసలు ఏదైనా న్యూస్ పెట్టే ముందు ఎవిడెంట్ గా ఉండాలి కదా. ఏదైనా ఎవిడెన్స్ ఉందా? నేను ఇలా చిట్ చాట్ అన్నారు కదా, మాధురి చిట్ చాట్ అన్నారు కదా, నేను చిట్ చాట్ చేసినట్టు ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా? ఒక ఎవిడెన్స్ అయినా ఉంటే పెట్టి అప్పుడు పోస్ట్ చేయమనండి. మాధురి ఇలా మాట్లాడిందని పెట్టి పోస్ట్ చేస్తే దాన్ని ఇట్ విల్ బి ఓకే. బట్ ఏది లేకున్నా, ఆధారాలు లేకున్నా నిరాధారమైన వార్తలు పెట్టడం అనేది చాలా తప్పు. అవును, ఇది ఫేక్. ఈ వెబ్సైట్ కూడా లేదు, దివ్యల మాధురి గురించి వచ్చిన ఇప్పుడు మీరే చూసారు కదా, వెబ్సైట్ కూడా లేదు. ఎవరో కావాలని ఇది ఒక్కటే క్రియేట్ చేసి కట్ అండ్ పేస్ట్ చేసి దీన్ని సోషల్ మీడియాలో ఇంకా జనాలు నమ్మాలని మిగతాది సెకండ్ పేజ్ అని పెట్టారు. మిగతా సెకండ్ పేజ్ అని. ఓకే, ఎలాగో మాటలు వచ్చాయి కాబట్టి జనరల్గా మీకు ఎలాగో జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం. ఆ తర్వాత ఇంకెవరు ఇష్టం రాజకీయాల్లో? ఒకవేళ, ఎందుకంటే రాజకీయాలు కూడా మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎలా అప్రోచ్ అవుతారు. నాకు రాజకీయాల్లో ఇద్దరు ఇష్టం. ఒకరు జగన్మోహన్ రెడ్డి, రెండు దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇద్దరే నాకు ఇష్టం రాజకీయాల్లో. ఓకే, ఏంటి వాళ్ళిద్దరిలోనూ నచ్చింది? దువ్వాడ శ్రీనివాస్ లో ఉన్న రాజకీయ కోణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం ఆలోచిస్తారు. పేదరికం అనేది ఉండకూడదు, పేదలకి నాణ్యమైన వైద్యం అందాలి, మంచి విద్య అందాలని ఎప్పుడు తాపత్రయపడే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. రైతులు సుభిక్షంగా ఉండాలి, రైతే రాజు కాబట్టి రైతులు బాగుండాలి, పేద ప్రజలందరూ బాగుండాలని చెప్పి వాళ్ళందరికీ మంచి వైద్యం అందించారు, మంచి ఎడ్యుకేషన్ అందించారు. పిల్లలందరూ కార్పొరేట్ లెవెల్లో స్కూల్స్ చదివేటట్టు గవర్నమెంట్ స్కూల్ ని తీర్చిదిద్దారు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికే సాధ్యం. సో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో నేను కూడా ఒక అభిమానిని. ఓకే, ఇంకెలాగో దువ్వాడ శ్రీనివాస్ పై ఉన్న ప్రేమ అభిమానాల గురించి మీరు చాలాసార్లు చెప్తూ వచ్చారు కాబట్టి ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటారా? చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ అతను కూడా అలాంటి క్వాలిటీసే ఉన్నాయి. సో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మరి ఇప్పుడు ఏపీలో ఎలా ఉంది పాలన? ఎలా ఉంది? మరి మేము ప్రజారంజక పాలన అందిస్తున్నాం అని అంటున్నారు కదా.
ఎక్కడ మాకైతే మే మేమున్న ఏరియాలో ప్రజలు మాత్రం చాలా చాలా మేము నష్టపోయాం. జగన్మోహన్ రెడ్డి గారిని కోల్పోయి చాలా నష్టపోయామని రైతులు బాధపడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు, ఆ ఆ, అమ్మఒడి అందక తల్లులు బాధపడుతున్నారు, చాలా మంది సఫర్ అవుతున్నారు. ఓన్లీ ఒక అబద్ధపు మేనిఫెస్టోతో వచ్చారని ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. తెలుసుకునేసరికి చాలా నష్టపోయారు. ఖచ్చితంగా మళ్ళీ భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలన్న ఆలోచన ఇప్పటి నుంచే ప్రజల్లో వచ్చింది. ఆ దిశగానే ప్రజలు ఆలోచిస్తున్నారు, ఆ దిశగానే నాయకులు కూడా కష్టపడుతున్నారు. ఈసారి ఖచ్చితంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా నిలబడతారు, మేము అందరం నిలబడతాం. ఓకే, త్వరలో జగన్ బర్త్డే కూడా వస్తున్నట్టుంది. జగన్ బర్త్డే మేము మీరు గ్రాండ్ బాగా సెలబ్రేట్ సెలబ్రేషన్ చేస్తున్నారు. చేస్తున్నాం. బ్లడ్ క్యాంప్ కూడా ఉంది, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉంది. ఇక్కడ చాలా గ్రాండ్ గా మేము జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నాం 21st. మాధురి గారు, ఓకే, ఏంటి మరి మొన్న ఇప్పుడు ఓకే జగన్మోహన్ రెడ్డి బర్త్డే వస్తుంది, గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నారు. మొన్న మీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి కదా, ఏమి ఇచ్చారు గిఫ్ట్ మరి అక్కడ? శ్రీనివాస్ గారు ఏమి ఇచ్చారు? నాకు శ్రీనివాస్ గారు అతి పెద్ద గిఫ్ట్. శ్రీనివాస్ గారు మించిన గిఫ్ట్ ఏమీ లేదు కాబట్టి నేను గిఫ్ట్ వద్దని చెప్తాను. గిఫ్ట్ ఏం తీసుకోలేదా? మీరేమైనా ఇచ్చారా? నేను కూడా ఏమి ఇవ్వలేదు. ప్రజలే వచ్చే అభిమానాన్ని మాకు ఇచ్చి నా బర్త్డే రోజు చాలా మంది వచ్చి నాకు విషెస్ చెప్పారు. అదే నాకు చాలా వాల్యుబుల్ గిఫ్ట్. శ్రీనివాస్ గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను కూడా అభిమానిస్తూ, నన్ను కూడా ఆదరిస్తూ, నాకు విషెస్ చెప్తూ వచ్చి నా దగ్గర చాలా టైం స్పెండ్ చేసి వెళ్ళారు. అదే చాలా నాకు వాల్యుబుల్ గిఫ్ట్ గా నేను ఫీల్ అవుతున్నాను. కానీ మాధురి గారు, మీరు శ్రీనివాస్ గారు ఈ మధ్యన ఎక్కువగా హైదరాబాద్ వస్తూ ఉన్నారు, ఏంటి? యా, సూన్ అది కూడా చెప్తాను. హైదరాబాద్ లో నేను ఒక సారీ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడే మీ ఆర్టీవీ ముఖంగానే చెప్తున్నాను, ఫిబ్రవరిలో ఓపెనింగ్ ఉంది. సో ఖచ్చితంగా థ్యాంక్ యూ. దానికోసమే మేము హైదరాబాద్ వస్తున్నాము. వర్క్ జరుగుతోంది, ఇంటీరియర్ వర్క్ జరుగుతోంది షాప్. సో ఫిబ్రవరిలో ఓపెనింగ్. సో దానికోసమే మేము హైదరాబాద్ వస్తున్నాం. ఏంటి మీరేమో రాజకీయాల్లో ఉంటారు, హైదరాబాద్ లో శారీస్ బిజినెస్ పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము రాజకీయాల్లోనే ఉంటాం. బిజినెస్ అనేది మమ్మల్ని నమ్ముకునే ఒక 100 మంది ఉంటారు కదా, వాళ్ళు బతకడానికి మాత్రమే. అంటే ఎందుకు శారీస్ బిజినెస్ పెట్టాలనిపించింది? శ్రీనివాస్ గారి ఐడియానా, మీ ఐడియానా? అంటే యాక్చువల్ గా నా ఐడియానే. అంటే లేడీస్ కి శారీ అనేది చాలా ఒక వాల్యుబుల్ అండ్ గుడ్ థింగ్ అండ్ బ్యూటిఫుల్ థింగ్ శారీ. సో శారీస్ అనేవి నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో నాకు ఆలోచన ఉంది. సో ఇప్పటికీ అది టైం కుదిరింది పట్టాలని. సో ఇప్పుడు పడుతున్నాం. ఓకే, ఏంటి ఎప్పుడు ఓపెన్ చేయబోతున్నారు ఇంతకీ? ఫిబ్రవరి అండి, ఫిబ్రవరి 2nd వీక్. ఓకే, చీఫ్ గెస్ట్ ఎవరైనా పిలుస్తారా? సినీ రంగం నుంచి పిలుస్తారా, రాజకీయ రంగం నుంచి పిలుస్తారా? లేదు, సినీ ఇండస్ట్రీ నుంచి పిలుద్దాం అనుకుంటున్నాం. ఎవరిని పిలుద్దాం అనుకుంటున్నారు? ఇంకా డిసైడ్ అవ్వలేదు, మీరే చెప్పండి ఎవరు. మీకు ఎవరిష్టం? సినీ రంగం నుంచి పిలుద్దాం అనుకుంటున్నారు కదా, మీకు ఎవరిష్టం? నాకు మా అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. మా పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఫ్యామిలీ ఇది కూడా చూడకుండా. సో అల్లు అర్జున్ అంటే మాకు చాలా ఇష్టం. అందుకే అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ డేనే వెళ్ళి చూసాను. సో అల్లు అర్జున్ సపోర్టర్స్ మేమంతా, ఎందుకంటే మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేమందరం కూడా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తాం. అల్లు అర్జున్ మీకు సపోర్ట్ చేశారా? మా పార్టీకి చేస్తే మాకు చేసినట్టే. అంటే మరి ఆయనేమో శిల్పా రవిచంద్రారెడ్డి నా ఫ్రెండ్ కాబట్టి వెళ్ళానని అన్నారు, మీరేమో మా పార్టీకి చేస్తారని మీరు అంటున్నారు. ఫ్రెండ్ అయినా పార్టీ పరంగా హెల్ప్ చేశారు కదా. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్షిప్ వరకే ఉండాలి, పార్టీ వరకు రావాల్సిన అవసరం లేదు కదా. ఫ్యామిలీ జనసేనలో ఉండి కూడా వచ్చి ఫ్రెండ్ సపోర్ట్ చేశారంటే సో మేమంతా కూడా అతను వెనుకుంటాం, మేమందరం అభిమానిస్తాం అల్లు అర్జున్. ఎప్పుడే కలిసారు అల్లు అర్జున్తో మాట్లాడారా? లేదండి ఇంతవరకు. హైదరాబాద్ ఇప్పుడిప్పుడే వస్తున్నాం కదా. అంటే సినిమా బాగుంది అని చెప్పాలని కూడా అనిపించలేదా? మరి చెప్పారా? మూవీ అయితే చాలా బాగుంది, ఫెంటాస్టిక్. శ్రీనివాస్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ యాక్చువల్ గా శ్రీనివాస్ గారు. నేను అల్లు అర్జున్ ఫ్యాన్. నా కోసం అల్లు అర్జున్ మూవీకి వచ్చారు. పుష్ప 2 మూవీ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని. మొన్న అతని మీద ఇలాంటి కేసులు కూడా మేము చాలా బాధపడ్డాం, చాలా ఫీల్ అయ్యాం. కానీ మళ్ళీ హ్యాపీగా అల్లు అర్జున్ గారు తిరిగి ఇంటికి రావడంతో అందరం సంతోషంగా ఫీల్ అయ్యాం. మేము సినీ ఇండస్ట్రీలో మా సపోర్ట్ అంటే నేను మాత్రం అల్లు అర్జున్ కే మా సపోర్ట్. ఓకే, కానీ అల్లు అర్జున్ మొన్న అరెస్ట్ చేశారు కదా, అది చూసినప్పుడు ఏమనిపించింది మీకు?
అదే సిల్లిగా అనిపించింది. ఎందుకంటే మన చంద్రబాబు గారు పుష్కరాల్లోకి వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగి ఎంతో మంది చచ్చిపోయారు. ఎవరు గోదావరి పుష్కరాలు అనుకుంటారు, గోదావరి పుష్కరాలే కదా. అప్పుడు తొక్కిసలాట చాలా మంది చనిపోయారు. అప్పుడు మాత్రం ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిని ఏం చేయలేదు. ఆ ఇలా చాలా సార్లు తొక్కిసలాట జరిగింది చాలా చోట్ల దగ్గర, ఎంతమంది చనిపోయారు ఏమీ లేదు. కానీ రాజకీయ కుట్రతోనే అల్లు అర్జున్ ఎక్కడ నుంచి ఉంది రాజకీయ కుట్ర? ఆంధ్రప్రదేశ్ నుంచి ఉందా, తెలంగాణ నుంచి ఉందా? రాజకీయ కుట్ర ఎక్కడ నుంచి ఉంది? టీడీపీ జనసేన నుంచి ఉందా లేక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి, సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి రాజకీయ కుట్రతోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని అందరూ భావిస్తున్నారు. లేదంటే తొక్కిసలాట్లో జరిగిన దానికి అల్లు అర్జున్ గారు క్షమాపణ చెప్పారు, చాలా బాధపడ్డారు, తన వంతుగా తను ఆర్థిక సాయం కూడా చేశారు, త్వరగా స్పందించారు. అంత మంచి మనిషి ఎవరు ఉంటారు, ఇంకా అంత స్పందించినా కూడా తను పగబట్టి మరి తనకి అరెస్ట్ చేయాలి, ఒక్క రోజైనా స్టేషన్ లో ఒక్క రోజైనా జైల్లో ఉంచాలన్న ఆలోచన కనిపించింది తప్పితే ఇక్కడెక్కడ కూడా న్యాయం కనిపించలేదు ఎవరికి కూడా. అంటే మీ ఉద్దేశం ఏంటి? మీ పార్టీకి సపోర్ట్ చేశారని ఇంతకుముందే మీరు చెప్పారు కదా, అదే ప్రచారంలో కూడా ఉంది కదా, మీ పార్టీకి సపోర్ట్ చేశారని 100% పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎవరైనా చేయించారని మీరు అనుకుంటున్నారా ఏంటి? 100% అల్లు అర్జున్ ని రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని మేము భావిస్తున్నాం. అంటే ఏంటి రాజకీయ కుట్ర? తెలంగాణ నుంచా లేకపోతే ఏపీ నాయకుల? క్లియర్ గా చెప్పండి. మీరు అనుకుంటుంది ఏంటి? రాజకీయ రోహిత్ గారు, తెలంగాణ రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలతో కలిసి ముడిపడి ఉన్న రాజకీయాలు కాబట్టి ఇక్కడ ప్రోద్బలంతా అక్కడ దాంతో ఇక్కడ కలిపి అతన్ని కార్నర్ చేసి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి ఒక రోజైనా జైల్లో ఉంచాలనే ఆలోచనతో జైల్లో పెట్టి ఇబ్బందికి గురి చేశారు. ఇది చాలా తప్పు. ఇలా చేయాల్సి వస్తే అప్పుడు పుష్కరాల్లో చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టాలి. ఎవరు అతీతులు కాదు, న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి, సమతులంగా ఉండాలి, ఇలా ఉండకూడదు. అప్పటికి అల్లు అర్జున్ గారు స్పందించి ఆమెకి ఖచ్చితంగా న్యాయం జరగాలనే ఆలోచనతో ఫైనాన్షియల్ గా ఆర్థికంగా కూడా సాయం చేశారు, చాలా బాధపడ్డారు. ఇంకా ఇంతకు మించి ఎవరైనా ఏం చేయగలరు? అంతకు మించి తనేం చేయలేదు, తను కోరి చేసింది కాదు. తను ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు పోలీసులకి, చేసినా కూడా చేయలేదని చెప్తున్నారు. తను ఇన్ఫార్మ్ చేసే మూవీకి వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల దురదృష్టకరం తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి జరిగింది. ఖచ్చితంగా బాధాకరమైన విషయమే. కానీ దీన్నే పరిగణలో తీసుకుని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు. మీ అందరం కూడా చాలా బాధపడ్డాం. చాలా ఇది తప్పు జరుగుతుంది కాదు. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి తెలంగాణ రాజకీయ ప్రముఖులు, ఆంధ్ర రాజకీయ ప్రముఖులు, రెండు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు కలిసి కుట్ర పని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? అంత అవసరం ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇప్పుడు రాజకీయం అంతా అదే జరుగుతుందండి. ఇప్పుడు ఈ పార్టీ వచ్చినప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్ష రాజకీయాలే జరుగుతున్నాయి. 2 సంవత్సరాల క్రితం ఎప్పుడో దువ్వాడ శ్రీనివాస్ అలా కాదు, అల్లు అర్జున్ ఏమి రాజకీయ నాయకుడు కాదు కదా, అయిపోయింది. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు. కాకపోయినా రాజకీయ నాయకుడు సపోర్ట్ చేశారు కదా. సో వాళ్ళు ఆ విధంగా ఆ యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు. సో ఈ చిన్న పిల్లకి అడిగినా చెప్తుందండి, ఈ విషయంలో ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటే ఇది రాజకీయ కుట్రగానే భావిస్తున్నారు. ఇది రాజకీయ కుట్ర మాత్రమే, కుట్రలో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఒక రోజు జైల్లో ఉంచారు. ఇది చాలా అమానుషమైన చర్య, చాలా తప్పు. ఏంటి తెలంగాణ రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలతో మిళితమై ఇప్పుడు ఉన్నాయని ఎలా అనిపిస్తుంది? ఏ కోణంలో అనిపిస్తుంది మీకు? ఎందుకులేండి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల కోసం కుట్ర ఉందేనా అంటున్నారు కదా. అంటే రేవంత్ రెడ్డి, అది అందరికీ తెలుసు, అది మీకు కూడా తెలుసు. నాకు తెలీదు, మీలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే నేను వింటా. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ కూడా కలవాలనుకుంటున్నారా, కలవబోతున్నారా? అసలు అల్లు అర్జున్ గారు వస్తే అల్లు అర్జున్ గారితోనే నాకు షాప్ ఓపెన్ చేయాలని ఉంది అసలు హ్యాపీగా. మీరేమో అల్లు అర్జున్ ఫ్యాన్ అంటున్నారు, దువ్వాడ శ్రీనివాస్ ఏమో ఎన్టీఆర్ ఫ్యాన్ అని అంటున్నారు. గతంలో ఆయన చిరంజీవి ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనేవారు. సో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్. మరి ఎవరిని పిలుస్తారు? ఎన్టీఆర్ అతను శ్రీనివాస్ గారు ఎప్పుడు చిరంజీవి ఫ్యాన్ కాదండి, తను ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాను, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాను. రాజకీయాల్లో ప్రజారాజ్యంలో చిరంజీవి గారు పిలిచారు శ్రీనివాస్ గారిని. సో చిరంజీవి గారు పిలవడంతో రాజకీయంగా ప్రజారాజ్యంలో అతను పనిచేశారు. శ్రీనివాస్ గారికి చిరంజీవి గారు అంటే అభిమానం అండి. శ్రీనివాస్ గారికి ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పడదు, కానీ చిరంజీవి గారు అంటే ఎప్పుడు శ్రీనివాస్ గారికి అభిమానం. ఓకే, ఇప్పుడు ఎన్టీఆర్ని పిలుస్తారా, అల్లు అర్జున్ పిలుస్తారా? ఇద్దరిని పిలుస్తాం. నెక్స్ట్ ఆప్షన్
ఇద్దరే. ఓకే, వాళ్ళిద్దరూ బిజీ ఉంటే మిమ్మల్ని పిలుస్తాం. పిలవండి, వస్తాం. ఓకే, ఇప్పుడు సినిమాలో అల్లు అర్జున్ ఎంత ఫేమస్, జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఫేమస్, ఆర్టీవీలో రోహిత్ గారు కూడా అంతే ఫేమస్. సో ఖచ్చితంగా మిమ్మల్ని కూడా పిలుస్తాం. ఓకే. ఇప్పుడు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు శారీస్ అవన్నీ? అందులో శ్రీనివాస్ గారి సెలక్షన్ ఎంత ఉంటుంది? ఆల్ ఓవర్ ఇండియాలో స్పెషల్ గా డిజైన్ చేయించి వీవింగ్ చేయించి అతి తక్కువ ప్రైస్ కి అందరికి ఇవ్వాలని, అంటే ఎక్కువ హై రేట్స్ కాకుండా రీజనబుల్ రేట్స్ లో అందరికి అందించాలని మంచి ఎక్స్క్లూజివ్ శారీ స్టోర్ పెడుతున్నాం. మంచి కలెక్షన్స్ తో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న కలెక్షన్స్ అన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా మంచి స్టోర్ అయితే పెడతాం. ఓపెనింగ్ పిలుస్తాం, మీరు అందరూ ఖచ్చితంగా రావాలి. తెలంగాణ ప్రజలందరూ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఆ డిజైన్ చేయటంలో ఇదంతా శ్రీనివాస్ గారు కూడా ఇన్వాల్వ్ అవుతారా? యా, నాకు సపోర్ట్ చేస్తారు కదా ఖచ్చితంగా. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఓకే, సో త్వరలో ఫిబ్రవరిలో పెట్టబోతున్నారు. యా, అల్లు అర్జున్ అయితే ఇన్వైట్ చేస్తా ఉంటున్నారు. యా షూర్, తప్పకుండా. ఇక రాజకీయ నాయకుల నుంచి అయితే ఒకవేళ వాళ్ళిద్దరూ బిజీగా ఉన్నారు, రాజకీయ నాయకులను ఎవరైనా పిలవాలనుకుంటే ఎవరిని పిలుస్తారు? రాజకీయంగా అయితే రేవంత్ రెడ్డి గారికి పిలుస్తాం, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కూడా పిలుస్తాం. ఒకవేళ అల్లు అర్జున్ విషయం గురించి రేవంత్ రెడ్డితో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి గారికి చెప్పాలనుకుంటే, రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు, మీరు అలా చేసి ఉండకూడదు అని చెప్తాను. ఓకే, సో ఎప్పుడు వస్తున్నారు అయితే హైదరాబాద్కి? మేము మళ్ళీ ఈ మంత్ లోనే, ఈ 2 months హైదరాబాద్ లోనే ఉంటాం ఇంకా. ఓకే, ఎందుకే ఆ సినిమాకి మీరు శ్రీనివాస్ ఇద్దరు కలిసి వెళ్ళారా? అవును, ఇంకొంతమంది కార్యకర్తలతో కలిసే వెళ్ళాం. ఓకే, శ్రీనివాస్ గారు కూడా నచ్చిందా బాగా సినిమా? చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఏ సీన్ కి బాగా కనెక్ట్ అయ్యారు సినిమాలో? మాకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బాగా అనిపించింది, బాగా చూపించారు డైరెక్టర్ గారు. సాంగ్స్ ఏమి నచ్చాయి? సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఆ జాతరలో సాంగ్ ఉంటుంది కదా, నిప్పురవ సాంగ్. జాతరలో సాంగ్ బాగుంది, కిసిక్ బాగుంది, అన్ని బాగున్నాయి, అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఫీలింగ్ సాంగ్ బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. మూవీ అంతా ఓవరాల్ గా చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది, అన్ని బాగున్నాయి. మీరు మంచి డాన్సరే, శ్రీనివాస్ కూడా మంచి డాన్సరే కదా, వాటికి ఎప్పుడైనా ఆ సాంగ్? శ్రీనివాస్ గారు అసలు డాన్సరే కాదు, శ్రీనివాస్ గారు పొలిటీషియన్ మాత్రమే. తనకి ఏం డాన్సులు రావు, మ్యూజిక్ రావు, ఏమి రావు. హీఈస్ ఓన్లీ ఏ పొలిటీషియన్, తనకి మాట్లాడడం మాత్రమే వచ్చు. ఓకే, అంటే చాలాసార్లు మనం చూసాం కదా సోషల్ మీడియాలో ఆయన డాన్స్ చేయడం అది కూడా చూసాం కదా. ఏదో అప్పుడు ఏదో మూమెంట్ లో, అంతేగాని హీఈస్ నాట్ ఏ డాన్సర్. ఓకే, సో ఈ సినిమాలో అన్ని సాంగ్స్ కూడా నచ్చాయి. సో ఇప్పుడు ఎలాగో మీరు సరదాగానే మాట్లాడుతున్నారు కాబట్టి, ఇది ఫేక్ కాదు కాబట్టి, అఫ్ కోర్స్ ఇంతకుముందు మీరు ఇంతకుముందు కూడా పాట పాడారు కదా. కాబట్టి కాదు, ఫేక్ కాబట్టి. ఏదేది ఫేక్? ఓకే, ఫేక్ కాబట్టి. ఫేక్ అని ఎలాగో చెప్పారు. సినిమా గురించి కూడా వచ్చారు, అల్లు అర్జున్ సినిమా అంటే ఇష్టం అని అన్నారు కదా, ఎలా కొంచెం హ్యాపీ మూడ్లో ఉన్నారు కదా. ఆ సినిమాలో ఒక మంచి సాంగ్ పాడతారా? అంటే ఇప్పుడు అలాగే హ్యాపీ మూమెంట్లో అన్నారు. ఇంతకుముందు మీరు పాడిన సందర్భం వేరు, అంటే ఇంతకుముందు మీరు పాడిన సందర్భం వేరు కదా, ఇప్పుడు ఎలాగో. సాంగ్స్ ఒక మూవీ ఒకసారి చూసాను, ఇంకా సాంగ్స్ మళ్ళీ వినాలి. విన్నప్పుడు నేను స్టూడియోకి వస్తాను, మీ స్టూడియోకి 23rd 24th వస్తాను, అప్పుడు కూర్చోబెట్టండి, అప్పుడు మంచి పాట పాడతారా? షూర్, తప్పకుండా మంచి ఇంటర్వ్యూ చేద్దాం. వస్తున్నాం, నేను శ్రీనివాస్ గారు వస్తున్నాం మీ స్టూడియోకి. ఓకే, రండి, వెల్కమ్ యూ. ఖచ్చితంగా రండి, ఆ రోజు చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్ గా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈ ఫేక్ వార్తపై పోలీస్ కేసు ఏమన్నా పెట్టబోతున్నారా? మీరే చెయ్యాలి. ఇది కేటీఆర్ వరకు తీసుకెళ్ళండి, చూపించండి. మీరు మీ ఆర్టీవీ తరపున చెప్పండి, యాక్షన్ తీసుకోమనండి. ఎవరైతే ఈ న్యూస్లు పెట్టారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నానని చెప్పండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారా? మీరున్న చోట అక్కడ ఉన్నారా శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు ఎవరో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ తాలూకా వాళ్ళు కొంచెం హెల్త్ బాగాలేకపోతే చూడడానికి వెళ్ళారు. ఓకే, ఇంకోసారి చూస్తారా ఆ మూవీ, అల్లు అర్జున్ మూవీ? తప్పకుండా చూస్తాను, మళ్ళీ చూస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ దువ్వాడ మాధురి గారు. ఎస్, మీరు ఎంతకుముందు అన్నారు దివ్యల మాధురి అని పిలవాలా, దువ్వాడ మాధురి అని పిలవాలా అంటే దువ్వాడ మాధురి అని పిలవండి అన్నారు. సో మొత్తానికి కేటీఆర్ నాకు కూడా మంచి మిత్రుడే అని దువ్వాడ మాధురి చెప్పింది ఇదంతా కూడా చెప్పినట్టుగా వస్తుంది, ఇదంతా కూడా ఫేక్ అని చెప్తున్నారు. ఇది
అబద్ధం అని చెప్తున్నారు. ఇందులో ఉన్న కంటెంట్ కూడా నేను మీకు చెప్తున్నాను. బెల్లంకొండ సురేష్ ద్వారా పార్క్ హయత్ హోటల్లో 2-3 సార్లు కలిసాము. పెద్ద పొలిటీషియన్ అనే గర్వం ఉండదు, చాలా సరదాగా మాట్లాడతారు. రాజకీయాల్లో పెద్ద స్థాయికి వెళ్ళనంటే ఎలా పనిచేయాలో ఓపికగా చెప్పారు అంటూ ఇదంతా వచ్చింది అబద్ధం అని చెప్తున్నారు. మాధురి గారు, రైట్, ఎలాగో ఆర్టీవీ స్టూడియోకి వస్తామని అంటున్నారు. సో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఇద్దరు కూడా ఆర్టీవీ స్టూడియోకి వస్తామని చెప్తున్నారు. వచ్చిన తర్వాత కూడా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కూడా మాట్లాడారు దువ్వాడ మాధురి. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రిని కలిస్తే ఈ అరెస్ట్ కరెక్ట్ కాదు అని చెప్తాను అని దువ్వాడ మాధురి అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.